ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ కూరగాయ ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? టమాటాలు అనగానే ఒకసారి రేటు రూపాయి ఉంటుంది కిలో, మరోసారి 100 రూపాయలు కిలో ఉంటుంది. మరి ఒక సీజన్లో బాగా పండుతాయి, మరో సీజన్లో తక్కువగా. కానీ మీకు తెలుసో తెలీదో కానీ టమాటాల్లో బోల్డ్ రంగుల టమాటాలు, ఒక బ్లూ కలర్ తప్పితే రెయిన్బోలో ఉన్న అన్ని కలర్స్లో టమాటాలు ఉంటాయని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా టమాటాలు మన దేశపు చెందినవి కాదు. ఒక 500 సంవత్సరాల కిందట మన తాతల ముత్తాతల తాతల వాళ్ళు టమాటాలు తినేవాళ్ళు కాదు. కానీ ఈరోజు టమాటా ధర పెరిగితేనే అందరూ గుండె పట్టేసుకుంటారు. ఏంటి టమాటా లేకపోతే ఏం కూర చేసుకోవాలి? ఎందుకంటే ఆ టమాటాల్లోని పుల్లతనం, తీయదనం, చట్పటాతనం మనకి వంటల్లో వేసుకొని అన్ని వంటల కంటే రుచికరమైన రుచులు మనం ఈ టమాటా వేసేస్తే ఏ కూరగాయకైనా అందాన్ని ఇచ్చేస్తుంది. ఒక మంచి డిష్ కట్ టమాటో. నాకు ఇష్టమైన టమాటో ఈ డిష్ ఎలా చేయాలో చూద్దామా? రకరకాల బిర్యానీలు అయితే చేసుకుంటూ ఉంటాం, కానీ దాంతో తినడానికి సాలన్ ఉంటుంది కదా, అది ఎక్కడ బయట వెళ్ళి రెస్టారెంట్లో తింటూ ఉంటాను. కానీ ఎప్పుడు ఆ సాలన్ అనేది ముట్టుకోలేము. ఎందుకంటే మన ఇళ్లల్లో అయితే మనం చక్కగా మన టేస్ట్కి తగ్గట్టు మంచిగా చేసుకోవచ్చు, తిని ఎంజాయ్ చేయొచ్చు. మిర్చి బైంగన్గా సాలన్ తెలుసు, పొట్టి మిరపకాయలతో సాలన్ తెలుసు, దొండకాయలు వేరే కూరగాయలతో కూడా చేస్తారు. మరి ఈ టమాటో తోటి సాలన్ చేసినప్పుడు కట్ టమాటో అంటుంటారు, టమాటోగా సాలన్ అని కూడా అంటుంటారు. అయితే ఇది చేసినప్పుడు మాత్రం మనం ఈ టమాటాల్లో వాటి కళ్ళు అంటారు కదా, వాటిల్లో కొంచెం కత్తిని ఇలా దూర్చేసి ఈ కన్నుని బయటికి తీసేసేయాలి. ఇలా తీసిన తరువాత టమాటాలోకి జ్యూస్ అంతా వెళ్ళి చక్కగా టేస్టీగా ఉండడం కోసం ఈ టమాటాలని ఇలా దాంట్లో ఉన్న కొంచెం అంత జ్యూస్ని పిండి కొంచెం బయటికి తీసేస్తే ఇప్పుడు ఈ టమాటాలోకి జ్యూస్ వెళ్ళి చాలా ఈజీగా ఉంటుంది. టమాటా ఈ పై కన్ను తీసేసి తర్వాత వాటిని ఇలా దీంట్లో ఉన్న నీళ్ళని, ఆ గింజల్ని వాటికి ఇలా బయటికి తీసేసి వాడేసుకోవచ్చు. అయితే దీన్ని పడేయకూడదు, మనం చేసే ఈరోజు కూరల్లో వాడేసుకుందాం. టమాటాలని కొంచెం అంత పిండేసి రెడీ చేసుకుందాం. ఈరోజు సాలన్ చేయడం కోసం ముఖ్యంగా మనకి పల్లీలు, నువ్వులు, కొబ్బరి. మరి పల్లీల్ని చిన్న పెనంలో తీసి తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే బాగుంటుంది. అలాగే కొబ్బరి కూడా, ఈ కొబ్బరిని కూడా మనం స్లోగా వేయించుకుందాం. మా ఇంట్లో కొబ్బరి చెట్టుకు కాసిన కాయలు చిన్న చిన్న కాయలు, దాంట్లో కొబ్బరికాయ వచ్చేది ఇంతే. మరి వాటిని ఎండపెట్టేసి మా ఇంట్లో అన్ని కూరల్లో అదే వాడుతూ ఉంటాం. కొబ్బరి పల్లీలు అయితే కొంచెం టైం పడుతుంది. ఆ పల్లీలు వేగిన తర్వాతే దాంట్లో మంచి సువాసన బయటకు వస్తుంది. ఒక 3-4 నిమిషాల పాటు కనుక మనం వీటిని వేయించుకుంటే మన కూర భలే టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో నువ్వులు కూడా వేసేసి వాటిని కూడా కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు స్లోగా వేయించుకుందాం. చక్కగా వేగిన నువ్వులు, పల్లి, కొబ్బరిని ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసేసుకున్నాం. టమాటాలన్నీ చక్కగా రెడీ చేసేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా మరీ ఫైన్గా కాకపోయినా కొంచెం మీడియం ఫైన్గా మనం ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకున్నాం. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఈజీగా ఫాస్ట్గా కటింగ్ చేసేయడం. ఇళ్లలో ఇంట్రెస్టింగ్గా కుక్ చేసుకోవాలి అంటే ఈ చిన్నవి అంటే కత్తి ఎలా పట్టుకోవాలి, తర్వాత ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ముందు షోల్లో చూపిస్తాను. ఉల్లిపాయలన్నీ చక్కగా రెడీగా అయిపోయాయి. ఇప్పుడు మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఈ వంటకం చేసుకుందాం. ఇందులో omega-6 వైటమిన్ A, D, E ఉంటాయి. దానివల్ల మన వంటలు టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటాయి. మనం సాలన్ అలాంటివి చేసుకునేటప్పుడు అంటే ఈ మొగలై డిషెస్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటారు. ఈ కూరలో కూడా మంచి టేస్ట్ రావాలంటే ఫస్ట్ ఎండుమిరపకాయలు కాలాలి, ఆవాలు చిటపట్లాడాలి. మరి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు చిటపట్లాడుతూ ఉంటే మన ఎండుమిరపకాయల్ని కూడా లైట్గా తుంచి ఈ నూనెలో కొంచెం అంత రంగు, ఈ ఎండుమిరపకాయల్లో నుంచి మీరు చూస్తే కనుక కొంచెం రంగు బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఎర్రగా. అదే మనకి ఈ డిష్కి మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం రంగు వచ్చేంత వరకు చేసుకుందాం. దాని తర్వాత ఇందులో జీలకర్ర, మంచి సువాసన వస్తుంది. దీంతోపాటు కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇప్పుడు మన కిచెన్లో మంచి సువాసన వచ్చేసింది. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక మంచి సాలన్లో
రెడీ అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కనబడకూడదు, అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు నూనెలో వేగినప్పుడు దాంట్లో వచ్చే సువాసన భలే మజేదారుగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాం మన సాలన్లో. మరి ఇవన్నీ చేసి మంచి టేస్ట్ ఎలా వస్తుందో ఈ సాలన్కి చూద్దామా. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా అయిన తర్వాత వాటిని ఫ్రై అవ్వడం ఆపడం కోసం కొన్ని నీళ్లు పోసుకుంటే కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే దీంట్లో మనకు కావలసిన మసాలాలు కూడా వేసేసుకుందాం. కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే కారపొడి, ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మన ఈ మిశ్రమం ఏమేమి వేసాం, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, అంతేనండి. ఒక సాలన్ చేయడం ఇంత ఈజీ. టకా 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 అన్నీ వేసేసాం. కొంచెం ఉల్లిపాయల్ని బ్రౌన్గా చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వడం వల్ల కూడా కొంచెం తీపి వస్తుంది. మీరు అయినా ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లు పోయకుండా ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. దీంట్లో నుంచి నూనె బయటికి తేలిన తర్వాత నీళ్లు పోద్దాం, కొంచెం చింతపండు పులుసు వేద్దాం, అలాగే చిటికెడంత బెల్లం కూడా వేసి మన డిష్ రెడీ చేసుకుందాం. ఇదే మెథడ్లో మీరు ఏమన్నా కూరగాయలు వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో దొండకాయ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన కూరగాయ వేసి సాలన్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇందులో టమాటా, లావు మిరపకాయలు, మన వంకాయలు, ఇవన్నీ అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ మసాలా అంతా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు, ఆ చింతపండు పులుసు వేసి కుక్ చేసుకుంటూ మనం కావాలంటే ఇందులో కొంచెం అంత బెల్లం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 4-5 నిమిషాల పాటు దీన్ని మరగనిద్దాం. దీనికి కావాల్సినన్ని నీళ్లు పోసి మరీ కుక్ చేసుకుందాం. మరి ఇప్పటిదాకా మూత పెట్టలేదు కదా, మూత పెట్టి కుక్ చేసుకుందాం. అప్పుడు చింతపండు పులుపు ఏదైతే ఉంటుందో అది ఒక మంచి తీపి రుచి దీనికి వచ్చేస్తుంది. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా. మరి చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నాకు కావలసిన సాలన్ స్టైల్లో దీనిపైన మూత పెట్టేసి 4-5 నిమిషాలు మరగనిస్తాను. ఎప్పుడైతే నూనె పైకి తేలడం మొదలు పెడుతుందో అప్పుడు ముందుగా ఈ చేసుకున్న ఈ టమాటాలని చేసుకుందాం. అయితే టమాటాల్లో నుంచి నీళ్లులాగా మనం పిండేసాం కదా, దాన్ని కూడా మనం ఇందులో వేసేసి కుక్ చేసుకుందాం. ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకు కావాల్సిన అద్భుతమైన సువాసన ఇందులో నుంచి వచ్చేస్తుంది. మరి మనం పిసికేసుకున్న ఈ టమాటాలని మాత్రం ఈ గ్రేవీలో వేసేసుకుందాం. మరి ఉల్టాగా వేసుకుందాం. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూసెస్ అంతా ఈ టమాటాలోకి వెళ్తుంది. ఫస్ట్ ఇందులో వేసి కుక్ చేసుకుంటూ దాన్ని స్లోగా మరోవైపు తిప్పేసుకుందాం. అయితే ఈ గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే, ఎంత టేస్టీగా చేసుకుంటే అంత బాగుంటుంది. అయితే ఈ టమాటాలు మరీ ఎక్కువసేపు మనం ఈ గ్రేవీలో కుక్ చేయకూడదు. ఈ గ్రేవీని పైకి పోస్తూ ఈ టమాటాలోని జ్యూసెస్ కూడా బయటకు వచ్చి పర్ఫెక్ట్గా అవుతుంది. తక్కువ మంట పెట్టి మరొక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. అప్పుడు ఆ జ్యూసెస్ అన్నీ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ఎలా ఉండాలి అంటే సాఫ్ట్గా, జ్యూసీగా, రసగుల్లాలా భలేగా ఉండాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా టమాటా ఉండాలి. మరీ ఎక్కువసేపు కుక్ చేయకుండా కేవలం, ఎందుకంటే మరీ ఎక్కువగా ఇలా బాయిల్ అవుతూ కుక్ చేసామనుకోండి ఆ టమాటాలు చితికిపోయి బాగోదు. ఇలాగ స్లోగా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసి స్టవ్ కట్టేసి ఒక అరగంట తర్వాత దాన్ని వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటాయి. ఈ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం సేపు ఆగితే నూనె ఎర్రగా చక్కగా పైనగా తేలుతూ ఉంటుంది. మన టమాటాలు కూడా చూడండి జ్యూసీగా, మన ఈ ఎండుమిరపకాయలు ఇవి కూడా మంచిగా. సాలన్ గ్రేవీ అంటే ముఖ్యంగా మనం బిర్యానీలు అవి చేసుకున్నప్పుడు, మరి పులావులు చేసుకున్నా కానీ ఇలాంటి అద్భుతమైన సాలన్లు చేసుకోవాలి. ఈ టమాటాలు చూస్తుంటే చెప్పాను కదా ఇంతకుముందే, ఈ టమాటాలు రసగుల్లాల్లా అద్భుతంగా మెరిసిపోతూ ఉండాలి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ గ్రేవీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడైతే కిచెన్లో లేరు, మరి కమ్మటి సువాసన. ఎందుకంటే ఆ పల్లీలు, నువ్వులు, కొబ్బరి పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే చూపించిన విధంగా చాలా టేస్టీగా తయారవుతుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఈ ఒక్క పీస్ తింటే ఇంకా తినాలనిపించే విధంగా చాలా బాగుంటుంది. ఓహో, చాలా వేడిగా ఉన్నా ఆహా
అదిరిపోయేంత రుచి. సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచుల్ని చక్కగా ఆస్వాదించండి. ఈ వేడిలో తింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కానీ తిని ఎంజాయ్ చేయాల్సిందే. సూపర్ అంటే సూపర్. వదిలిపోయింది. టమాటో సాలను తయారు చేయడానికి ముందుగా టమాటాలను తీసుకొని చూపించిన విధంగా వాటి కళ్ళు తీసి వాటిలో గింజలు రసాన్ని కొంచెం పిండి వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు కొబ్బరి ఒక 5 నిమిషాల పాటు తక్కువ మంటలో వేగిన తర్వాత అందులో నువ్వులు కూడా వేసి మరో 2 నిమిషాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేసుకొని చక్కగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె తీసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. వేగుతున్నప్పుడు అందులో ఇంగువ అలాగే కొన్ని నీళ్లు కూడా పోసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసి చక్కగా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న కొబ్బరి, పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని వేసి చక్కగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని దాంట్లో చింతపండు రసం, కొంచెం బెల్లం కూడా వేసి మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా మనం పిండిన టమాటాలు కూడా అందులో వేసి మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుని వేడిగా పులావ్తో కానీ, బిర్యానీతో కానీ, రొట్టెలతో కానీ దేంతో వడ్డించుకున్నా భలే కమ్మగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత పద్మకుమారి, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. కంగ్రాచ్యులేషన్స్ పద్మకుమారి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, శ్రీరామ నవమి రోజు ఖచ్చితంగా తినే ప్రసాదం ఏమిటి? ఏ కందిపప్పు బెల్లం, బి బడవప్పు పానకం, సి సేమియా పాయసం, డి పరమన్నం. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.